ఎక్కడైతే మనకు విలువ లేదు, ఎక్కడైతే మనకు రెస్పెక్ట్ లేదు, మర్యాద గౌరవం లేదో అక్కడల్లా కూడా మనం ఎలా నడుచుకోవాలి అన్న విషయంలో మనం నిన్నటి నుంచి గత 2 రోజులుగా ధ్యానిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అధికంగా ప్రేమించడం వల్ల అధికంగా బాధపడుతున్నాం, అధికంగా త్యాగం చేయడం వల్ల అధికంగా బాధపడుతున్నాం, అధికంగా కరుణా కృప కలిగి ఇతరుల మీద దయ కలిగి మనము వారిని ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి ఈరోజు అనేక విధాలుగా మనం బాధపడుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నేను త్యాగం చేయొద్దు అనను, గౌరవించొద్దు అనను, ప్రేమించొద్దు అని చెప్పను. కానీ ప్రతి వాటికి ఒక హద్దు ఉండాలి. ఎక్కడైతే ఆ ప్రేమకు విలువ లేదు, ఎక్కడైతే ఆ యొక్క భారం ఏదైతే మీరు మోస్తున్నారో వాటికి విలువ లేదు, అక్కడల్లా కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలని నేను గత 2 రోజులుగా దేవుని యొక్క సందేశం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ముందుగా మొదటి రోజున చెప్పాను, పొరుగింటిలో అడుగు పెడితే మనకు ఒక రోజు ఏమొస్తుంది, అవమానం వస్తుంది, బాధకరమైన దినం వస్తుంది. అది దేవుడు మరొకసారి మరొక మాట చెప్పి ఉన్నాడు. ఏమంటే, మిమ్మల్ని నేను ఈ లోకంలోకి పంపిస్తున్నాను అంటే ఎవరి మధ్యలోకి పంపిస్తానని చెప్పి యేసయ్య చెప్పాడు. నేను తోడేళ్ల మధ్యలోకి గొర్రెల వలె మిమ్మల్ని పంపిస్తున్నాను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే ఆ గొర్రెలం. ఈ లోకంలో ఉన్న, ఈ లోకాన్ని పరిపాలిస్తున్న అంధకార శక్తులు, మాంత్రిక చాతబడి చీకటి శక్తులు, మూర్ఖత్వం, కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, ఇవన్నీ కూడా తోడేళ్ళు. మోసం, దగ, కుట్ర, మన వెనకాతల అనేక రకాలుగా ప్లాన్స్. అందుకే యెషయా గ్రంథం 54:17 దేవుడు సెలవిచ్చున్నాడు, ఎన్ని రకమైన బాణాలు మీకు వెనకాతల ఎవరు సిద్ధపరిచినా సరిచేసినా అది మీకు వర్ధిల్లదని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మీ మీద ఎలాంటి అపాయం తీసుకురాదని పలికి ఉన్నాడు. ఈరోజు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, కానీ బాణాలు అయితే తయారవుతూనే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మనము గొర్రెల వలె జాగ్రత్తగా ఉండమో మనము తోడేళ్ల మధ్యలోకి వెళ్ళి బాధపడుతుంటాం. కొన్ని ప్రేమలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక వ్యక్తి మన మీద దయ తెలుస్తున్నాడంటే కరుణ ఎందుకు అని అడగాలి. ఒక వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడంటే దానికి ఒక క్వశ్చన్ మార్క్ మనం వేయాలి. ఎందుకు ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకు ఇంతగా ఇతను సహకరిస్తున్నాడు, ఇతనికి నాతో ఏం అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటిని మనం పరిశీలించి చూస్తే చాలా ఎక్కడెక్కడో మనం మన జీవితంలో మోసపోయి ఉంటాం, బాధ దుఃఖము కలిగి జీవిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ముందుగా తెలుసుకోలేదు కాబట్టి. ఒకవేళ మనం ముందుగా తెలుసుకొని ఉంటే, ఇదే జ్ఞానం మనకు ముందుంటే మనం పడిపోయే వాళ్ళం కాదు, మోసపోయే వాళ్ళం కాదు, మరి అధిక ప్రేమను చూపెట్టేసి ఈరోజు దుఃఖాన్ని అనుభవించే వాళ్ళము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నటి రోజు నేను చెప్పాను ఏమని, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోతే తండ్రి ఏమాత్రం అతన్ని ఖండించలే, ఏమాత్రం అతని వైపు పరిగెట్టలే. ఓ నా కుమారుడా, ఎందుకు వెళ్ళిపోతున్నావు, అదే ఆస్తి ఇక్కడుండి నువ్వు అనుభవించవచ్చు, నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అని అడగలేదు తండ్రి. సరే అని ఆయన అడిగిన ఆస్తి అంతా అతనికి ఇచ్చేశాడు. కుమారుని యొక్క సంతోషమే నా సంతోషం అనుకున్నాడు. కానీ దానివల్ల తండ్రి తన ప్రేమను చంపుకోలేదు, తన ప్రేమను అనగదొక్కోలేదు, తన ప్రేమ ద్వారా తన కొడుకుని సరిదిద్దాలని అనుకోలేదని కాదు. తన కొడుకు మనసులో వచ్చింది ఆస్తి తీసుకొని వెళ్ళాలి, నేను బాగుపడతానని. తండ్రికి తెలిసిది కుమారుడు బయటికి వెళ్తే బాధపడతాడని. కానీ నా కుమారుడు నా ప్రేమను తెలుసుకోవాలి, నా ప్రేమ యొక్క విలువను తెలుసుకోవాలి. మరి అదేవిధంగా ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఆయన తీసుకున్నాడో అది తప్పు అని ఆయన తెలుసుకొని సరిదిద్దుకొని ఆయన తిరిగి రావాలని తండ్రి అతన్ని పోనిచ్చాడు. సో కొన్నిసార్లు మనము కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రేమిస్తున్నాం, ప్రేమ నిజమా కాదా, ఎంతవరకు మన బిడ్డలు ఆ ప్రేమలో ఎదుగుతున్నారు, బాగుపడుతున్నారు, ఆ ప్రేమలో ఎక్కడ నశించిపోతున్నారు, ఎక్కడ పడిపోతున్నారు. చాలా గాఢంగా మనం పెంచుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక విషయం చెప్తాను, బాధపడకండి. జస్ట్ ఉదాహరణ కాదు, చాలామంది బాధపడుతుంటూ నేను చూశాను.
చాలామంది భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు. ఒకరిని ఒకరు వదిలేసి ఏ కార్యము చేయరు. ఎక్కడికి వెళ్ళినా, చిన్న బజారుకి వెళ్ళినా, చిన్న వస్తువు కొనడానికి వెళ్ళినా, ఏది చేయాలన్నా ఇద్దరు కలిసి చేస్తారు. అలా ఉంటూ సడన్గా భార్య కానీ భర్త కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోవడం కానీ జరిగితే ఆ ఇరువురిలో ఒకరు ఎంత బాధపడతారంటే వాళ్ళకే తెలియదు. అది మనం ఊహించలేం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే అధికంగా ప్రేమ. ఈ ప్రేమ రేపు లేకపోతే, ఎందుకంటే ఎవరో ఒకరు ముందెళ్ళాలి, అలా అని కలిసి ఉండొద్దని కాదు, చాతగాని వాళ్ళలాగా అయిపోతున్నాం. వారి మీద మనం డిపెండ్ అవుతున్నాం, భార్య భర్త మీద, భర్త భార్య మీద. నేను చాలా భర్తలు కోల్పోయిన భార్యలతో మాట్లాడి ఉన్నాను. వారు ఏమంటారంటే, బ్రదర్, ప్రతీది మా భర్త, ఈవెన్ ఒక చిన్న పనికి కూడా మా భర్త నన్ను బయటికే వెళ్ళనిచ్చేవాడు కాదు. ప్రేమ. కానీ ఆ ప్రేమ ఏం చేసిందంటే ఆ సహోదరి ఏ కార్యం చేసుకోలేని బలహీనురాలుగా తయారు చేసింది. అదే అతనితో వచ్చిన తర్వాత తనలో ఉన్న తలంతులన్నీ, తనలో ఉన్న ధైర్య సాహసమన్నీ తన భార్యలో గుమ్మరించి తనకు నేర్పించి ఒంటరిగా సమస్తాన్ని ఆమె స్వయంగా చేసే విధంగా తయారు చేసి ఉంటే, అలా అని భర్తలు పోవాలి భార్యలు ఉండాలి, భార్యలు పోవాలి భర్తలు ఉండాలని కోరుకోవడం లేదు. అలా తయారు చేయాలి. మీలో ఉన్న తలంతులన్నీ, మీలో ఉన్న జ్ఞానమంతా, మీలో ఉన్న ఆ యొక్క పనితనం అంతా కూడా వాళ్ళలో ఉండాలి, వాళ్ళు చేయగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చెప్తున్నానని మీరు బాధపడకండి, కానీ జాగ్రత్త పడండి. సో దేవుని వాక్కు ప్రతిరోజు మనల్ని జాగ్రత్త పరుస్తుంది. ఎప్పుడైతే మనం తన వాక్కును విని జాగ్రత్త పడమో ఆయన మార్గంలో మనం నడిచిన వాళ్ళం కాము. ఆయన దీవెనలు పొందుకోవడానికి ఏమాత్రం అర్హత మనకు ఉండదు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం ఒక కంపెనీ వైపు నడిస్తే ఆ కంపెనీలో వెళ్ళి పనిచేస్తాం, దాని బహుమానములన్నీ పొందుకుంటాం. కానీ వేరే వైపు నడిస్తే మనం వాటి యొక్క బహుమానాలు ఏది కూడా పొందుకోం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి అదేవిధంగా ఎప్పుడు అవును అనాలి, ఎప్పుడు కాదనాలి. ప్రతిదానికి అవును అవును అంటా ఉంటే ఆ అవునన్న మాట, ఎస్ సరే అన్న మాట ఒకరోజు ఏమవుతుందంటే ప్రతిదానికి మొగమాటం. అంటే ఒకరోజు అనలేకపోతుంటారు అవునని. చాలామంది ప్రతిదానికి చిన్నప్పటి నుంచి బిడ్డల్ని పెంచినప్పుడు ఒక స్థాయి వస్తుంది, వాళ్ళు కాదు అనలేకపోతుంటారు. ఒక మాట తన కూతురు కానీ కొడుకు కానీ, డాడీ చిన్నప్పటి నుంచి నాకు అన్ని ఇచ్చావు, ఇది ఒకటి ఇయ్యవా అంటే తండ్రి చాలా బాధపడతాడు. చిన్నప్పటి నుంచి ఏది కాదనక నేను ఇచ్చేశాను, మంచిది కూడా ఇచ్చాను, బాగలేకపోయినా ఇచ్చాను, చెడు అయినా ఇచ్చాను, సరదాగా ఆడుకుంటుంది కదా అని ప్రతిదీ కొనిచ్చాను. కానీ ఇప్పుడు జీవితానికి సంబంధించింది నేను కాదనలేకపోతున్నాను. సో ముందు నుంచి అవునన్న మాట కంటే కాదన్న మాటకు ధైర్య సాహసం కావాలి. ఆ యొక్క మొండితనం కాదది, అది కఠినత్వం కాదు, అది నిజమైన ప్రేమ, నిజమైన కరుణ, నిజమైన జాలి, నిజమైన కృప. ఎందుకంటే ఇది కాదంటే ఎందుకు కాదంటున్నాడు డాడీ, ఎందుకు వద్దంటుంది మమ్మీ అని వాళ్ళు తెలుసుకొని, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్, వారికి అర్థం కాకపోతే నేర్పించండి, కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఆ రీతిగా మన బిడ్డల్ని మనం ముందుకు తీసుకెళ్తే ఒకరోజు మీరు కాదన్నా మా డాడీ మా మమ్మీ ఏది కాదన్నా మా మేలు కోసమే అని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మొండిగా ఉండాలని చెప్పడం లేదు, కఠినంగా ఉండాలని చెప్పడం లేదు. మరి అదేవిధంగా కోపం, క్రోధం, ద్వేషంతో ఉండాలని చెప్పలేదు. ప్రేమపూర్వకంగా ఆ రీతిగా ఉండండి. అది మీ నిజమైన ప్రేమ. అది బయటికి మూర్ఖత్వంగా కనిపిస్తుంది, క్రూరంగా కనిపిస్తుంది, జంతువులా కనిపిస్తారు మీరు. ఆ రీతిగా ప్రజల్లో ఒక్కొక్కసారి మీ యొక్క పిక్చర్ అలా ప్రతి ఒక్కరిలో మీరు చూపెట్టుకోగలుగుతారు. ఇతను మూర్ఖుడు, క్రూరంగా ప్రవర్తిస్తాడు, కానీ ఆయనలో ఉన్న ప్రేమ ఇతరులకు అర్థం కాదు. కాబట్టి ఆ రీతిగా మనం మన బిడ్డలతో, మన యొక్క కుటుంబ సభ్యులతో, మన సంఘస్థులతో, మరి అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారితో, మన స్నేహితులతో ఉంటే వారు ఒకరోజు మిమ్మల్ని తలస్తారు. ఈరోజు మనం ఆ వీధుల్లో చూస్తాం, రోడ్స్ మీద ఎక్కడెక్కడో విగ్రహాలు పెట్టి ఉన్నాయి. ఎందుకు పెట్టున్నారు విగ్రహాలు? గాంధీ తాత గారిది, నెహ్రూది, వాళ్ళది, వీళ్ళది, ఇందిరాగాంధీది, ఎంతోమందిది పెట్టున్నారు. ఎందుకు? వాళ్ళు చేసిన మంచి పనులు.
వాళ్ళు చేసిన సాహసాన్ని మనం గుర్తు చేసుకొని వారిని అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఈరోజు కూడా వాళ్ళని మనము తలస్తున్నాం. సో ఒకరోజు మంచితనం ఈ లోకంలో ఉండిపోవాలి. మనం ఏం సాధించామంటే మంచిది సాధించాం, నిజమైన ప్రేమని సాధించాం. యేసయ్య నిజమైన ప్రేమని ఈ లోకంలో వదిలేసి వెళ్ళాడు. దాన్ని కాగదని మరొక ప్రేమని మనం అనుసరించి, చాలామంది ఏది చేసినా పర్వాలేదు, అది నా ప్రేమ అనుకుంటాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ చాలా గొప్పది. కానీ ప్రేమకు మొగమాటం లేదు. ప్రేమ బలహీనం కాదు. ప్రేమ దేనికి లొంగిపోదు. ప్రేమ గుడ్డిది కాదు. ప్రేమకు చెవులు లేవు కావు, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి చెడిపోతూ ఉంటే కూడా ప్రేమ అంటారా? గుడ్డిదా ప్రేమ? వాళ్ళు ఏదైతే మీరు 10 రూపాయలు ఇస్తున్నారు ప్రేమతో, అది మిస్యూజ్ చేస్తున్నారు. అంటే మీరు కరెక్షన్ చేయలేని వీక్నెస్ మీకు లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాటన్నిటిని గ్రహించి నిజంగా మీ బిడ్డలను ప్రేమించి, మరి మీ సహోదరులను ప్రేమించి, మీ భార్య భర్తను ప్రేమించి, ఎక్కడ ఏ బలహీనం ఉన్నా ఆ బలహీనతల్లో మీరు ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ ఆత్మ సహాయంతో బిడ్డలను, మీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి. సో ఈ వాక్యాన్ని మీరు అనేకులతో పంచుతారని నేను ఆశిస్తాను. సో ఆన్లైన్లో ఉన్నవారు కూడా దయచేసి కమెంట్స్లో మీ యొక్క కమెంట్స్ని పెట్టండి. మరి అదేవిధంగా షేర్ చేయండి. అనేకులు దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో టుడేస్ టాపిక్ ఈస్ పీపుల్ డిస్పైజ్ వాట్ కాస్ట్ దెమ్ నథింగ్. ఖర్చు లేకుండా లభించిన దాన్ని తక్కువగా భావిస్తారు. కష్టం లేకుండా ఏదైతే మనము పొందుకుంటామో వాన్ని ఎలా భావిస్తారు? చాలా తక్కువ అంచనా వేసి భావిస్తారు. ఏదో ఇచ్చారులే పెళ్ళికి వెళ్తే. ఇప్పుడు చాలామంది చూడండి, గృహప్రవేశాలకు వెళ్తుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం, ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తాం. అక్కడ రిటర్న్లో చిన్న చిన్న కప్పులు, బౌళ్ళు, ప్లేట్లు ఏదో ఒకటి ఇస్తారు. ఒక 2 యాపిల్ పండ్లు పెట్టి అది తీసి చూసి ఏమంటామంటే ఏదో ఇచ్చారులే. చూడండి, వాళ్ళు ఎంత ప్రేమగా మిమ్మల్ని గౌరవిస్తూ మీరు వచ్చారని, మిమ్మల్ని ఆదరిస్తూ, మీకోసం అంటూ ప్రత్యేకంగా వాళ్ళ సమయాన్ని, వాళ్ళు కష్టపడిన డబ్బులను ఖర్చు పెట్టి 10 రూపాయలు కావచ్చు, అందులో ఉన్న ప్రేమని మనం చూడం, అందులో ఉన్న గౌరవాన్ని చూడం, అందులో ఉన్న అభిమానాన్ని మనం చూడం, అందులో మనల్ని ఎంతగా వాళ్ళు కోరుకుంటున్నామో ఆ కోరికలను మనం చూడం. కానీ అది తక్కువ ఖర్చు పెట్టి కొన్నారు కాబట్టి దానికి అంత తక్కువ అంచనా వేస్తున్నాం. ఒక ప్రేమికుడు తన ప్రేమికురాలకి తీసుకెళ్ళి 10 రూపాయల పువ్వు ఇస్తే ఆమె ఎంతో సంతోషపడుతుంది. ఎందుకంటే ఆమె ఏం చూస్తుందంటే పువ్వును చూస్తలేదు, తన ప్రియుడు, తన ప్రియురాలు ఇస్తున్న ఆ ప్రేమను చూస్తున్నారు అందులో. కాబట్టి వాళ్ళంతా సంతోషపడతారు. అరే ఆ పువ్వులో ఏముందని మీరు అనుకోవచ్చు, ఏమీ లేదు, రాలిపోతుంది. కానీ అందులో నుంచి వచ్చిన సువాసన ఎప్పటికీ రాలిపోదు. మీరు ఒక్కొక్కసారి ఒక సువాసనను మనం మర్చిపోలేకపోతున్నాం. ఆ సెంట్ అయితే చాలా బాగుంటుంది అంటాం. చూడండి, ఇప్పటికీ అది తిరుగుతుంది. మరి అదేవిధంగా ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆ చిన్న కానుక, ఆ చిన్న గిఫ్ట్ కూడా చాలా విలువైనది. కానీ అది ఎలాంటి కష్టం లేకుండా, ఖర్చు లేకుండా వచ్చింది కాబట్టి దానికి విలువ చాలా తక్కువ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ విలువ లేకుండా ఏదైతే మనం ఇతరులకు ఏదైతే ఇస్తున్నామో దానికి విలువ లేదో, వాళ్ళు తిరిగి ఆ విలువ ఇవ్వకపోవడం ఏంటంటే ఒక రకంగా మనల్ని హర్ట్ చేయడం, ఒక రకంగా దే అబ్యూజెస్. అంటే తెలియకుండానే మనల్ని అంటే దిగజారిపోయే విధంగా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి అలా అని అది బ్యాడ్ బిహేవియర్ కాదు, అది వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు చెడు ప్రవర్తన అని కాదు. ఇట్ డస్ నాట్ ఎందుకు అది? బికాస్ దే డస్ నాట్ సాక్రిఫైస్ దెమ్సెల్ఫ్. ఎందుకంటే దానికి కావలసిన కష్టాన్ని వాళ్ళు సమర్పించుకోలేదు కాబట్టి, వాటి కోసం వాళ్ళు కష్టపడలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎవరైతే ఏ విలువనైతే కట్టరో, ఆ విలువకు సరి అయిన ఘనత, మహిమ, లేకపోతే మర్యాద, గౌరవం ఇవ్వరో, అలాంటి వ్యక్తులకు అలాంటి వస్తువులు ఇచ్చి మనము అనవసరమైన మాటలు పడ్డం కంటే
ఇవ్వకపోవడమే చాలా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ మనం చూస్తున్నాం, హూ ఆర్ కాన్స్టెంట్లీ గివింగ్ టు బట్ దే నెవర్ పోర్ బ్యాక్ టు ఇన్ టు యూ. మనము ప్రార్థనలో రిలేషన్షిప్లో, ప్రేమలో, మరి అదేవిధంగా కుటుంబ సభ్యులతో సావాసంగా మనం ఉన్నప్పుడు అనేక మార్లు ఏదేదో కొని ఇస్తుంటాం, అనేక మార్లు ఏదేదో మంచిది చేయడానికి ప్రయాసపడుతుంటాం, అనేక మార్లు ఏదేదో వాళ్ళకి చేయలేనంత చేయాలని, కానీ వాటికి రిటర్న్ మీకు రాదు. ఏదైతే మీరు ఇస్తున్నారో వాటికి రిటర్న్ రాదు. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా తరచుగా మీరు క్షమిస్తూ ఉంటే కూడా, ఎందుకంటే వాళ్ళలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇప్పుడు మీరు క్షమిస్తున్నారు, మారు మనసు పొందడానికి ఎలాంటి వారి యొక్క బాధ్యత లేకుండా మళ్ళీ తిరిగి అదే యాక్షన్ చేస్తున్నారంటే, అలాంటి వ్యక్తులను క్షమించడం కూడా మనకు జ్ఞానం లేని పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. హూ డు యూ కీప్ హెల్పింగ్, whomever you keep helping, but they never show appreciation. If love is one side, it is no longer love, it is a burden. ఒక వైపు నుంచి మీరు సాయం చేస్తూ ఉంటే, ఒక వైపు నుంచి మీరు అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటే, మరొక వైపు నుంచి ఎలాంటి సహకారం రాకపోతే అది నిజమైన ప్రేమ కాదు, అది భారం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జీసస్ ఏం చేశాడంటే, ఇన్ ఆల్ హిస్ లవ్ హి డిడ్ నాట్ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ పీపుల్ హూ రిజెక్టెడ్ హిమ్. అయితే ఎవరైతే ఆయనని ప్రేమపూర్వకంగా స్వీకరించలేదు యేసయ్యని, వాళ్ళ పట్ల, యేసయ్య వాళ్ళ పట్ల ఏమాత్రం కనికరము, జాలి చూపటలే. వాళ్ళని తుణీకరించాడు, వాళ్ళని విడిచిపెట్టాడు. ఒక యవ్వనస్తుడు, చాలా ఆస్తిపరుడు. అయితే యేసయ్య అతను అన్నాడు, నన్ను వెంబడించురా. అతను రాలే. ఆస్తినంతా అమ్మేసిరా అంటే పోయిండు, అటే పోయిండు, మళ్ళీ తిరిగి రాలే. When the rich man ruler refused to follow Jesus, he did not chase after him, he let him go. వదిలేశాడు, పో, ఇంకా నువ్వు వస్తావా రావా అది నీకే. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, మళ్ళీ వాళ్ళ వెనకాతల పడి, రేపటి నుంచి రా, ఎల్లుండి నుంచి రా, అవతల ఎల్లుండి నుంచి రా, అలా చేయలే యేసయ్య. దానివల్ల వాళ్ళు ఇంకా గ్రాంటెడ్ అయిపోతారు, ఇంకా చెడిపోతారు. వాళ్ళు తీసుకుంటున్న అడ్వాంటేజెస్ని ఇంకా అధికంగా వాటిలో కోరికలు పుడతాయి వాళ్ళకి. నేను ముందు నాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇన్ని విధాలుగా నేను అన్ని ఫెసిలిటీస్ పొందుకున్నాను, నాకు ఇప్పుడు ఇంకా ఏదన్నా ఇస్తే నేను వస్తాను. ఒక పనిలో ఒక వ్యక్తి మానేస్తే, అతన్ని తిరిగి పిలిస్తే, నాకు జీతం సరిపోవట్లేదు సార్, అందుకే నేను మానేశానంటాడు. అతను ఏదో కారణంలో మానేస్తాడు, ఏదో ఒక రకంగా కారణంగా మానేస్తాడు. కానీ ఆ కారణం వల్ల మానేశానని మాత్రం చెప్పడు, నాకు జీతం సరిపోలేదని చెప్తాడు. చూడండి, కొన్ని కంపెనీస్లో ఎలా అవుతుందంటే, ఒక 2 నెలల ముందు ఏదో ఒక చెడు పేరు వస్తుంది పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి. అప్పుడు ఆ చెడు పేరుతో అతను మానేయాలంటే చాలా కష్టమవుతుంది. అందరి మధ్యలో ఆయన పేరు చెడిపోతుంది, అందరి మధ్యలో నిందించబడతాడని చెప్పి కొన్నాళ్ళు ఆయన అలా కొనసాక్కొని ఉంటాడు. కానీ ఒకరోజు అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని పట్టుకొని ఇక నేను రానని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ ముందు చెడు పేరు వచ్చింది, నేను కవర్ చేశాను, ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఏ బాధ ఉండదు. మళ్ళీ ఈ వ్యక్తిని, అప్పుడు ఆ యొక్క యజమాని ఏం చేశాడంటే, ఆయన పేరు పాడకాకుండా బయట అతను పడిపోతే బాగోదు, ప్రజల మధ్యలో పడిపోతాడని అతన్ని కాపాడి అతన్ని ఏదో రకంగా కంపెనీలో ఉండేటట్టు చూశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను ఏదో ఒకటి పొరపాటు, అంటే ఇలా జరిగింది, నాకు కంపెనీ వల్ల లాస్ వచ్చిందని చెప్పి, లేదా ఏదో ఒక ఎక్కడో ఏదో జరిగిపోయింది, దానివల్ల ఆ వంకను పెట్టుకొని అతను ఏం చేస్తాడు, మానేస్తాడు. ఆ తర్వాత కంపెనీ యజమాని, ఏమైంది సూపర్వైజర్ అడుగుపో అంటే, లేలే నా కంపెనీలో ఇది బాగలే, నా కంపెనీలో అది బాగలే, నాకు ఆ ఫెసిలిటీస్ దొరకలేదు,
నా జీతం తక్కువ. చూడండి, డిమాండ్ పెరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్. సో అందుకని యేసయ్య ఈ ధనవంతుడు ఒకసారి వెళ్ళిపోతే ఆ ఒకసారితో వెళ్ళిపోనివ్వండి అన్నాడే కానీ అతని వెనకాతల వెళ్ళి అతను రావాలని ఏనాడు కోలుకోలేదు. మరి అదేవిధంగా ఆ స్థలంలో కూడా యేసయ్య ఆగలేదు. ఆ స్థలాన్ని కూడా వదిలేశాడు. మళ్ళీ అతను వచ్చినా యేసయ్య అక్కడ దొరకడు. బికాస్ లవ్ ఈవెన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్ ఈజ్ నాట్ ఫూలిష్. ఎందుకంటే ప్రేమ పిచ్చిది కాదు, బాధ్యత పిచ్చితనం కాదు. కాబట్టి ప్రతి దాంట్లో దేవుని యొక్క జ్ఞానం మనకు ఉండాలి. సో ప్రేమ విజ్ఞానం లేకుండా ప్రేమించడం మన జీవితాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. లవ్ వితౌట్ విజ్డమ్ ఈజ్ నాట్ లవ్, ఇట్ ఈజ్ సెల్ఫ్ డిస్ట్రాక్షన్స్. మనల్ని మనము బలహీనం చేసుకోవడం, మనల్ని మనం బాధ పెట్టడం, మనల్ని మనము హింసించుకోవడం, ఆ రీతిగా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మళ్ళీ మళ్ళీ కోరండి, వాళ్ళ కోరికలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సరే ఇవన్నీ డిమాండ్స్ ఇస్తామంటే నేను ఫస్ట్ నుంచి వస్తా అంటాడు. ఎందుకు రేపటి నుంచి డిమాండ్ రాదా? ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి కోరుకొని మనం అధికంగా వాళ్ళ పట్ల శ్రద్ధ చూపెడితే, కరుణ జాలి చూపెడితే, ప్రేమ చూపెడితే అది మన జీవితంలోనే డిస్ట్రక్షన్గా, డిస్టర్బెన్స్గా తయారవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అలసిపోలేదు. Many of you are exhausted, not because you did not love enough. ఈరోజు చాలామంది అలసిపోయారు. దేనికి అలసిపోయారంటే అధికంగా ప్రేమించలేక అలసిపోలేదు, బట్ బికాస్ యు లవ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. చాలామంది అధికంగా ప్రేమించి అలసిపోయారు. Many of you are exhausted because it doesn't mean you did not love them, but because your love was in the wrong place. వాళ్ళని ప్రేమించలేదని కాదు, అధికంగా ప్రేమించలేదని కాదు, మరి మీ ప్రేమ ఉన్నదానికంటే అధికంగా మీరు ఇవ్వలేదని కాదు, కానీ మీరు ఇచ్చిన ప్రేమ తప్పు స్థలంలో ఇచ్చి ఉన్నారు. తప్పు వ్యక్తిని ప్రేమించి ఉన్నారు, తప్పు వ్యక్తిని కనికరించి ఉన్నారు, తప్పు వ్యక్తి మీద మీ జాలి కరుణ చూపెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ పోరింగ్ ఇన్ టు పీపుల్ హూ డు నాట్ వాల్యూ యువర్ లవ్. ఎవరిలో అయితే మీరు పోస్తున్నారో, ఎవరికైతే ఈ ప్రేమను మీరు ఇస్తున్నారో, వారు మీ ప్రేమని అస్సలు ఖాతరు చేయడం లేదు. వాటికి ఎలాంటి ఖరీదు కట్టడం లేదు, వెల చెల్లించడం లేదు. వాళ్ళు పెళ్లిలో వెళ్తే పాత్ర ఇస్తే, ఏదైనా బహుమానం ఇస్తే ఎలాగో మనం అనుకుంటాం, చిన్నది ఇచ్చిరని. ఆ రీతిగా యు ఆర్ షోయింగ్ పేషెన్స్ టు దోస్ హూ డు నాట్ రెస్పెక్ట్ ఇట్. మీ సహనం, మీ ఓర్పు, వాటికి ఎలాంటి ఘనత, గౌరవం వాళ్ళ నుంచి లేదు మీకు. అలాంటి వ్యక్తులకు మీరు అధికంగా మీ యొక్క జాలి, మీ కరుణ, మీ కృప చూపెడుతున్నారు. చివరికి ఏమంటారంటే వాళ్ళేమిస్తున్నారు, ఎక్కడైనా దొరుకుతుంది అది అంటారు. మీరు ఒక అడుక్కున్న వ్యక్తికి అన్నం వేసి, నీకు అన్నం వేయడము చాలా పొరపాటు అని మీరు చెప్పారనుకోండి, ఆ వ్యక్తి తిరిగి ఏం చెప్తాడో తెలుసా, నువ్వే ఉన్నావా, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరైనా నాకు అన్నం వేయిస్తారు అని అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, బట్ రియల్ లవ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ యూస్డ్, ఇట్ ఈస్ అబౌట్ లిఫ్టింగ్, ప్రొటెక్టింగ్ అండ్ గ్రోయింగ్. సో నిజమైన ప్రేమ మనుషులను లేవనెత్తుతుంది, మరి అదేవిధంగా మనుషులను కాపాడుతుంది, అని మనుషులను ఉన్నతమైన స్థితిలో జీవించే విధంగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వాట్ మస్ట్ యు డూ? You must love with wisdom. You must discern who deserve your time, your energy and your heart. You must understand that people are not rejecting your love.
దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ వెన్ దట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ టు ఫిక్స్ దెమ్. కాబట్టి మనము ప్రేమిస్తున్నప్పుడు విజ్ఞానంతో ప్రేమించాలి. విజ్ఞానంతో మనం ప్రేమించినప్పుడు వాళ్ళు నిజంగా ఈ ప్రేమకు అర్హత కలిగి ఉన్నారా అని మనం చూడాలి. నీ యొక్క శక్తి ఏదైతే నువ్వు ఉపయోగిస్తున్నావు వాళ్ళకి సాయం చేయాలని, వాటిని పొందుకోవడానికి కూడా వాళ్ళ అర్హత కలిగి ఉన్నారా? మరి నీ నుంచి వచ్చే ప్రేమ వారిని నిజంగా వాళ్ళు నిజంగా స్వీకరించుకొని తిరిగి ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారా అని నువ్వు అన్నీ గ్రహించే నీ ప్రేమను వాళ్ళకు చూపెట్టాలి. ఎందుకంటే మనం అర్థం, యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ సేమ్ పీపుల్ ఆర్ నాట్ రిజెక్టింగ్ యువర్ లవ్. ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారు లోపల వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. ఒకరికి మీరు చెప్తూ ఉండండి ఐ లవ్ యూ, ఆ లవ్, చివరికి ఆమె ఏం చెప్తారంటే నేను ఎప్పుడు చెప్పినా నీకు ఐ లవ్ యూ, నువ్వే చెప్పుకుంటూ వచ్చినావంటే. తెలియక చాలామంది నిజంగానే ఆమె ప్రేమిస్తుందని వాళ్ళ వెనకాల వెళ్తూనే ఉంటారు. ఏదో మనం ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, ఏం మాట్లాడినా మాట్లాడుతుంది అనుకొని అలా ఊర్లో పడిపోతుంటాం, భ్రమలో పడిపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీ దట్ దే ఆర్ రిజెక్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నాట్ రిజెక్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. కొన్నిసార్లు చాలా బాధ్యతగా వాళ్ళ గురించి అన్నీ చేస్తూ వస్తుంటాం, కానీ ఏ బాధ్యత తీసుకొని మీరు వాళ్ళకి అన్నీ చేస్తూ వస్తున్నారు? వాళ్ళు నిజానికి చూస్తే దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు, అంటే సరదాగా తీసుకుంటారు. ఏదో ఆయనకి ఇష్టముంది నేర్పిస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు కొందరికి పాటలు నేర్పిస్తారు, కొందరికి ప్రార్థన నేర్పిస్తారు, కొందరికి ఎలా నిలబడాలి. అబ్బా ఇదేటబ్బా. నేను మొన్న ఒక సందర్భానికి వెళ్ళాను. ఆ సందర్భంలో ఆ అమ్మాయి ఫోటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడంటే ఇలా నిలబడు అని ఫోటోలు బాగా తీస్తున్నాడు. అమ్మాయి ఊరికే అని అలసిపోతుంది. అది ఏదో ఆయన కోసం చేసుకున్నట్టు ఫీల్ అయిపోతుంది ఆమె. హీ షోయింగ్ హిజ్ ఎనర్జీ, హీ షోయింగ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. బాగా ఫొటోస్ రావాలి అమ్మాయిదని ఎంతో బాధ్యతతో ప్రేమతో ఆయన ఆ ఫోటోలు తీయాలి. ఇలా చేయబెట్టు, ఇలా చేయబెట్టు, ఇలా నిలబడు అంటున్నాడు. ఆ అమ్మాయి అంటుంది. ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? అదేవిధంగా మినిస్ట్రీలో కూడా చాలామంది మినిస్టర్స్ నేర్పిస్తారు, అమ్మా ఇలా కూర్చోవాలి, ఇలా ఉండాలి, ఇలా నిలబడాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా గట్టిగా చేయాలి, ఇలా మీరు కెమెరా వైపు చూడాలి, ఏ రీతిగా ఉండాలి, మీరు తొందరగా నడవాలి. ఇవన్నీ ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మైక్ ఇలా కాదు, ఇలా పట్టుకోవాలి, అదంతా గ్రాంటెడ్గా తీసుకుంటారు. మీ ఎనర్జీ, మీ రెస్పాన్సిబిలిటీస్, మీ ప్రేమ, మీ కరుణ, మీ జాలి, మీలో ఉన్న ఆసక్తి, నేను నేర్పించాలి వీళ్ళకన్నీ ఉన్న ఆసక్తి వాళ్ళకు లేదు. దే డోంట్ రెస్పెక్ట్ ఇట్, దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే అందులో రిఫ్లెక్షన్ లేదు. ఒక బాక్సింగ్ పోటీలో బాక్సర్ నేర్పిస్తుంటే ఆయన కొడితే ఈయన కొట్టాలి. గురువు కంటే ఎక్కువ ప్రయాసపడితేనే గురువుకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇవి చూసి నేర్పియాలి. ఎవరైతే అది చేస్తలేరో ఇగ్నోర్ దెమ్. యాజ్ జీసస్ లెఫ్ట్ ద పర్సన్ whom he called, he never responded, so he left. సో ఆ రీతిగా మనం వదిలేయాలి. వాళ్ళ వెనకట్ల పడి తర్వాత వెనకట్ల వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? మీరు ఊహించుకొని ఉంటారు, నేను అసలు చేయొద్దు అనుకుంటున్నాను, ఆ వ్యక్తి నన్ను ఊరికే చేయి అంటున్నాడు, నాకు ఇసుపు వచ్చేస్తుంది, నేను రావద్దు అనుకుంటాను. అయ్యో అలా ఎందుకు చేస్తున్నారండి? నేను బ్రదర్తో చెప్తాను, రేపటి నుంచి మీకు అలా చెప్పొద్దని. చూడండి. సో యూ షుడ్, దే మస్ట్ డిసర్న్ హూ డిజర్వ్ యువర్ టైం. యూ షుడ్ డిసర్న్ అండ్ దే షుడ్ ఆల్సో డిసర్న్. అరే ఈ టైం నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు ఈ టైం ఇవ్వాలి, నాకు నేర్పించాలి. నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నప్పుడు ఫ్యాకల్టీ నా దగ్గర రాకపోతే నాకు బాధ అనిపించేది. అరే ఇతను అందరు టీషర్ట్లు వేసుకున్న అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నాను, నా దగ్గరికి వస్తలేడు. అయితే ఒకరోజు అన్నాను, సార్ నేను కూడా టీషర్ట్ వేసుకుని వస్తాను రేపటి నుంచి. అదెందుకు సార్ అలా అంటున్నారు? మరి ఏంటి సార్ మీరంతా టీషర్ట్ల దగ్గరికి వెళ్తున్నారు, నా దగ్గరికి వస్తలేరు. ఐ హ్యాడ్ దట్ ఇంటెన్షన్ టు లెర్న్. ఐ వాంట్ హిమ్ టు బీ విత్ మీ. ఆ ప్రేమ, ఆ యొక్క అవసరత నేను ఆయనకు చూపెట్టాను.
సో ఆయన అన్నాడు తర్వాత, టీ తాగుదాం సార్ రండి అని. సో నేను వెళ్ళి అతనితో టీ తాగుతున్నప్పుడు, సార్ నేను సారీ, నేను మీరేదో చేసుకుంటున్నారు, బాగానే చేస్తారు కదా, అందుకని మీ పట్ల ఎక్కువ ధ్యానం ఇయ్యలేని, నేను ఇది బాగా చేస్తున్నాను, నెక్స్ట్ నేను బాగా చేయాలంటే మీరు నాకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి సార్. సో సీ, దే వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ యూ. ఆ ఈగర్నెస్ వాళ్ళలో ఉంది, అది రిఫ్లెక్షన్, అది మీరు చూడాలి. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ సమ్ పీపుల్ ఆర్ నాట్ రిజెక్టింగ్ యువర్ లవ్, దే ఆర్ రిజెక్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నేను ఎలా తిప్పుతున్నాను మాటలు మీకు అర్థమవుతుందా? కొంతమంది మీ ప్రేమను తిరస్కరిస్తలేరు, ప్రేమించినట్లే ఉంటారు. అర్థమవుతుందా మీకు? కానీ ఏ బాధ్యతతో ఈ బైబుల్ నేను చదవాలని చెప్తున్నాను, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ లవ్. ఇవన్నీ చాలా లోతైన మాటలు, అందరికీ అర్థం కావు. ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ అడుగుతాను, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పినా నేను ప్రేమిస్తలేనని? కానీ నేను చెప్పింది నువ్వు చేస్తలేవు కదా. చేస్తా. అలాగా నిజంగా ప్రేమిస్తుంది ఆమె, కానీ చెప్పింది మాత్రం చూడండి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈమెలో ప్రేమ ఉంది కానీ రెస్పాన్సిబిలిటీ లేదు. ఈమెలో ప్రేమ ఉంది కానీ నేర్చుకునే ఆ యొక్క మనస్తత్వం లేదు. ఈమెలో ప్రేమ ఉంది, నేర్చుకుంటే నాతో సహకరిస్తుంది, ఈమె నాకు ఒక పిల్లర్గా నిలబడుతుంది, రేపు నేను లేకపోయినా ఈ వ్యక్తి చేయగలుగుతుంది అన్న విశ్వాసం వాళ్ళ మీద మనకు ఉండదు. సో వీళ్ళు నిలబడతారు, రేపు చేస్తారు. జస్టమని తోటలో వేసే పిలిచి అడుగుతాడు, కనీసం 1 గంట ప్రార్థన చేయరా? యూ వాస్ టీచింగ్ దెమ్ టు ప్రే వెన్ టెంప్టేషన్ కమ్. ఆ రోజు వాళ్ళు చేసి ఉంటే వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు చేసే అవసరం ఉండేది కాదు. వాళ్ళకి తెలుసు కష్టం రాగానే ప్రార్థన చేస్తే తెలియపోతుందని. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యు మస్ట్ అండర్స్టాండ్ దట్ పీపుల్ ఆర్ నాట్ రిజెక్టింగ్ యువర్ లవ్, దే ఆర్ రిజెక్టింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. వెన్ దట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ టు ఫిక్స్ దెమ్. వదిలేయాలి. నువ్వు ఇది చేస్తలేవు, ఇది చేస్తున్నావు. ఇంత డీప్గా వాళ్ళకి లెసన్ చెప్పుకుంటూ కూర్చోాల్సిన అవసరం లేదు. దే విల్ లెర్న్ బై దెమ్ సెల్ఫ్. వెన్ యాజ్ ద ప్రాడిగల్ సన్, ద ఫాదర్ లెఫ్ట్ హిమ్ గో, హీ వెంట్, స్పెంట్ ఎవ్రీథింగ్, హీ ఏట్ ద ఫుడ్ విత్ ద పిగ్స్, దెన్ హీ రియలైజ్డ్, అగైన్ హీ కేమ్ బ్యాక్. ఆ రీతిగా ఒక రోజు వస్తుంది, వాళ్ళు ఎక్కడో వెళ్ళి నేర్చుకుంటారు ఇవన్నీ. అరే ఆ రోజు ఇది బ్రదర్ కూడా చెప్పారు, ఆ రోజు మా డాడీ కూడా చెప్పాడు, ఆ రోజు మా మమ్మీ కూడా చెప్పారు అని ఆ రోజు వాళ్ళకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మీరేం చేయాలి? వాళ్ళని మనము ఏం చేయాలి? ఫిక్స్ చేయడానికి. అంటే ప్రయాసపడద్దు, మళ్ళీ చెప్పి ప్రయాసపడద్దు, కానీ వాళ్ళని మనం వదిలేయాలి. ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఆ సమయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా ఏదైతే మీరు చేయాలని, ఈ వ్యక్తిని నేర్పించి ఈ వ్యక్తితో ఈ కార్యాలన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళాలని ప్రయాసపడుతున్నారు కదా, ఇక అది అయ్యేది కాదు. అయితే ఏం చేయాలి? మనం జాగ్రత్త పడాలి, మీరు జాగ్రత్త పడాలి. పిల్లల వల్ల భవిష్యత్తును మనం చూడకపోతే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. రేపు ఈ పిల్లలు నా భవిష్యత్తుకి పనికిరారు, ఈ పిల్లలు నన్ను పోషించరు, నా తర్వాత ఈ యొక్క ఆస్తి అంతస్తుని ఈ పిల్లలను చూసుకోలేరు అని ముందు జాగ్రత్త మీరు పడాలి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు చివరి వరకు పిల్లలకి వాళ్ళకు బాధ్యత లేకపోయినా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేకపోయినా వాళ్ళనే చూసుకుంటూ వచ్చారు. కానీ చివరికి ఏది లేకుండా నేలపాలైపోయారు. సో అదేవిధంగా ఎక్కడున్నా కూడా మినిస్ట్రీలో ఉండండి, కుటుంబంలో ఉండండి, ఉద్యోగాల్లో ఉండండి. ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా కొంతమంది వర్క్షాప్లో పిల్లలకి నేర్పించాలని ప్రయాసపడతారు, వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదు, డుమ్మాల మీద డుమ్మాలు కొడుతుంటారు. నేర్చుకునే వ్యక్తి, చదువుకునే వ్యక్తి, కావాలనుకునే వ్యక్తి, మిమ్మల్ని గౌరవించే వ్యక్తి, మీలో ఉన్న ప్రేమకు రెస్పాన్సిబిలిటీగా ఆ యొక్క ప్రేమను స్వీకరించి అందులో నడిచే వ్యక్తి ప్రతి క్షణం అప్డేటెడ్ ఉంటాడు. ఆయన గురువు కంటే ముందు అన్ని కార్యాల్లో సిద్ధంగా నిలబడి ఉంటాడు. ఒక విశ్వాస పాత్రుడుగా తయారవుతాడు.
ప్రైజ్ ది లార్డ్. సో ఇట్ ఈస్ యువర్ జాబ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ బికాస్ ఇన్ ద ఎండ్ ట్రూ లవ్ ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ వితౌట్ లిమిట్. ఇట్స్ అబౌట్ knowing where to place your love so that it is honored, respected and valued. కాబట్టి నిజమైన ప్రేమ ఎక్కడ మనం ఇవ్వాలి, ఎవరికి మనం ఇవ్వాలి, మరి ఎంత హద్దు వరకు ఇవ్వాలి, అది మనము జాగ్రత్తగా పరిశీలించి ఇవ్వాలి. హద్దు మీరి ప్రేమిస్తే, హద్దు కంటే అధికంగా సహకరిస్తే, ప్రైజ్ ది లార్డ్. మరి నిజమైన ప్రేమ ఏంటంటే అన్నిటినీ పరిశీలించాలి. ఈ ప్రేమను వీళ్ళు గౌరవిస్తున్నారా, నా ప్రేమను వీళ్ళు దానికి గౌరవం మర్యాద కలిగి ఉంటున్నారా, మరి అదేవిధంగా దానికి విలువ కడుతున్నారా. మేబీ మెనీ పీపుల్ గో త్రూ లైఫ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ దే ఫీల్ దే ఆర్ నాట్ గెటింగ్ ద రెస్పెక్ట్ వాట్ దే డిజర్వ్. వాళ్ళకి రావాల్సిన మర్యాద వాళ్ళకు రావటం లేదని చాలామంది బాధపడుతుంటారు. దే డిమాండ్, దే ఆస్క్ ఫర్ ఇట్, ఈవెన్ దే బెగ్ ఫర్ ఇట్, బట్ స్టిల్ దే ఆర్ ఓవర్లుక్డ్, డిస్మిస్డ్, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. వై? బికాస్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ డిమాండెడ్ బై వర్డ్స్, ఇట్ ఈస్ కమాండెడ్ బై హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్, యూ సీ ఇన్ యువర్ లైఫ్. కొంతమంది నాకు అసలు నమస్తే పెడతలేవు, ఈ రకంగా కొంతమంది రకరకాలుగా వాళ్ళకు గౌరవం మర్యాద ఇవ్వాలని కోరుకుంటారు. అది అలా రాదు. మీ జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ రీతిగా నడుస్తుంటారు, మీరు ఏ రీతిగా మీ కార్యాల్లో మీరు సిద్ధి అయి ఉంటారు, కార్యసిద్ధి అయి ఉంటారు, మీరు చేసే పనితనం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కేవలం మనం డిమాండ్ చేసుకుంటే రాకూడదు. డిమాండ్ చేస్తే రావద్దు. నేను చాలా రోజుల తర్వాత నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాను. నేను అనుకోలేదు నన్ను అలా ఇన్వైట్ చేస్తారని. అది కేవలం మనం చేస్తున్న పనితనం మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఏదైతే మనం పలుకుతామో, ఏదైతే మనం మాట్లాడతామో, ఏదైతే మనం చేస్తామో వాటిని చూస్తే ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ హౌ యూ లివ్, హౌ యూ స్పీక్, హౌ యూ డూ యువర్ వర్క్స్. ఏ రీతిగా మనం చేస్తుంటాం. యూ కెన్ టెల్ పీపుల్ టు రెస్పెక్ట్ యూ ఆల్ డే లాంగ్, బట్ ఇఫ్ యువర్ యాక్షన్ కమ్యూనికేట్స్ వీక్నెస్, ఇన్సెక్యూరిటీ ఆర్ డిస్పరేషన్, దే విల్ ట్రీట్ యూ అకార్డింగ్లీ. సో ఏ రీతిగా మనం జీవిస్తుంటాం, ఏ రీతిగా వాళ్ళలో మనం ఉంటాం, ఆ రీతిగానే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క మర్యాదను, గౌరవాన్ని, ఆనర్ని పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గౌరవం, మర్యాద ఇది ఎలా వస్తుందంటే మనము ఏ రీతిగా ఆ యొక్క కార్యాలను మరి వారిని అంచనా వేసి నడిపిస్తామో ఆ రీతిగానే మనకు వస్తుంది. అధికంగా గుమ్మరిస్తే నల్ల నీళ్ళు వస్తూనే ఉంటే నల్లకు విలువ ఉండదు, కొలాయి నీళ్ళు. మరి అదేవిధంగా పారుతున్న ఏరికి అదేవిధంగా చూడు, మట్టి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, బంగారం దొరకదు. ఇవన్నీ మీకు చెప్పి ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్తాను, ఆ తర్వాత నేను ముగిస్తాను. మీ అందరికీ తెలుసు సింహం, లయన్. సో లయన్ డస్ నాట్ నీడ్ టు అనౌన్స్ దట్ he is the king of the jungle. ఈ యొక్క సింహము సంవత్సరానికి ఒకసారి మైక్ పట్టుకొని నేనే ఈ యొక్క అడవికి రాజుని అని చెప్తుందా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సింహం అరుస్తుంది కదా, అలా గట్టిగా అరిచి నేనే ఈ యొక్క అరణ్యానికి రాజునని చెప్తుందా? లేదు. ఇట్ డస్ నాట్ బెగ్ యానిమల్స్ టు రెస్పెక్ట్ ఇట్. ఇట్ వాక్స్ విత్ అథారిటీ. It moves with confidence, and because of that everything around it recognize its position. గర్వంగా, అహంకారంగా అంటే దానికి ఉన్న హోదా, బలమున్నా లేకున్నా ఏనుగు కంటే చిన్నదే కనిపిస్తుంది, అయినా కూడా ఏనుగు ముందు బలంగా నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ హౌ రెస్పెక్ట్ వర్క్స్. It is not given because you ask for it. It is given because you earned it through how you carry yourself. ఈరోజు ఏదైనా గౌరవం, ఏదైనా మర్యాద, ఏదైనా మనకు రావాలంటే మనం జీవించిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ప్రేమపూర్వకంగా, బాధ్యతగా
వాళ్ళ యొక్క ప్రేమను అర్థం చేసుకొని మనం చేస్తాం. అందులోనే అండి ఆ యొక్క గౌరవం, మర్యాద, పేరు, ప్రతిష్ట అన్నీ పెరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ బ్రింగ్ దిస్ టు యువర్ లైఫ్. Some of you are struggling with being taken seriously because you have not set a standard for how you should be treated. నేను ఏ విధంగా ఇతరుల చేత నడిపింపబడాలి, ఏ విధంగా ఇతరుల చేతుల్లో నేను ఎదగాలి, ఏ విధంగా ఇతరులను గణపరచాలి, ఏ విధంగా ఇతరులను ఆనర్ చేయాలి, ఏ విధంగా ఇతరులను ప్రేమించాలి అని సూత్రాలు మనకు తెలియకుండానే మన సూత్రాలు వాడినాం మనము. ప్రైజ్ ది లార్డ్. Because you tolerated too much disrespect, laugh of things that should not be joked about. You allow people to cross boundaries that should never be crossed. And then when you finally speak up, they do not take you seriously because you have already shown them that they do not have to. So మనం జీవించే విధానం మీద, ఇప్పుడు చిన్నపిల్లలతో మీరు ఆడుకున్నారు. చిన్నపిల్లలు ఎక్కడున్నా అదే భాషతో వచ్చి నీతో మాట్లాడతారు. ఎందుకంటే ముందు నుంచి అదే రీతిగా ప్రతి దాంట్లో నడిచావు కాబట్టి. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్ దిస్ ఈస్ ట్రూ. ఇఫ్ సమ్వన్ కంటిన్యూస్లీ డిస్రెస్పెక్ట్ యూ అండ్ యూ కీప్ ఫర్గివింగ్ వితౌట్ రిక్వైరింగ్ చేంజెస్, దే విల్ నాట్ స్టాప్. మీ సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా మీ అమర్యాదతో బలహీనంగా మాట్లాడుతూ ఉంటే, బలహీనంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ రీతిగా వాళ్ళు నడుస్తూ ఉంటే మనము దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటే, సీరియస్గా తీసుకోకపోతే, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు దాన్ని ఆపరు, వాళ్ళు కంటిన్యూ చేస్తారు, వాళ్ళు అలాగే పిలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకున్న పేరుతో మనం పిలిపించుకోవాలి, మనకున్న హోదాతో వాళ్ళు మనని గణపరచాలి. సో అది వాళ్ళు తెలుసుకునే విధంగా మనం జీవించాలి. నాట్ బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి అంటే ఎలా మర్యాద ఇవ్వాలి ఇతరులకు, ఎలా గణపరచాలి ఇతరులను తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ బికాస్ యూ హ్యావ్ టాట్ దెమ్ దట్ దేర్ బిహేవియర్ హ్యాస్ నో కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు కొంతమంది ఏమైనా పర్వాలేదులే, ఏం కాదు, మేము చాలా క్లోజ్, దాని నుంచి వచ్చే పరిణామాలు మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. దానివల్ల వచ్చే బలహీనతలు మనకు తెలియదు, దానివల్ల వచ్చే బాధలు మనకు తెలియదు. పీపుల్ ట్రీట్ యూ బేస్డ్ ఆన్ వాట్ యూ అలౌ. లుక్ అట్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. దే ఆర్ నాట్ లౌడెస్ట్, దే ఆర్ నాట్ ద మోస్ట్ డిమాండింగ్, and they are not constantly reminding others to respect them. చాలా గొప్ప వ్యక్తులు మనం చూస్తాం, వాళ్ళు ఎలా డిమాండ్ చేయరు, గట్టిగా అరిచి నాకు సలాం చేయి అని కూడా చెప్పరు. ఇన్స్టెడ్ దే క్యారీ దెమ్సెల్ఫ్ ఇన్ ఏ వే దట్ మేక్స్ డిస్రెస్పెక్ట్ ఇంపాసిబుల్. అమర్యాద అన్నది వాళ్ళ జీవితంలో రాకుండా నడుస్తారు. వాళ్ళు ఒక మార్గంలో వాళ్ళు నడిస్తే హాయ్ అని చెప్పాల్సిందే ఎదుటోడు. ఆ రీతిగా వాళ్ళు ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆ రీతిగా ఇవన్నీ జ్ఞానం మనకుంటే, ఇవన్నీ విజ్ఞానం మనకుంటే మనము చాలా జాగ్రత్తగా మెయింటైన్ అవ్వచ్చు. ఏ బాధ ఉండదు, ఏ వ్యక్తితో మీకు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇవన్నీ మనం తెలుసుకొని ఉంటే you will respect the opposite person how much you have to respect. And the Bible says how much you sow that much you will reap. ఆ రీతిగా మనం పొందుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఎందుకు వాళ్ళు ఆ విధంగా నడుస్తారు, ఎందుకు ఆ విధంగా డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు? బికాస్ దే నో హూ దే ఆర్. వై దే మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ దే నో హూ దే ఆర్. ఒక్కొక్క వ్యక్తి అంటారు, ఏమండి మీరు నా గురించి బాగా మీకు తెలియదు, బికాస్ యూ డోంట్ నో మీ యూ డిస్రెస్పెక్ట్ మీ. అలా ఏం చేస్తారు, వాళ్ళు తెలుసుకునే విధంగా ఆ రీతిగా వారికి ఆ యొక్క మాటలతో సరిదిద్దారు. కానీ అవతల వ్యక్తి నేర్చుకోకపోతే ఏం చేస్తారు?
ఏ విధంగా అయితే యేసయ్య ఆ వ్యక్తిని వదిలేశారో అదేవిధంగా ఈ వ్యక్తి కూడా మనల్ని వదిలేస్తాడు. వాళ్ళు వదిలేయడం వల్ల అది పొరపాటు వాళ్ళది కాదు. మనం అనుకుంటాం, వేరే రకంగా ఫీల్ అవుతుంటాం. నీకు ఆ జ్ఞానం వచ్చినంత వరకు నువ్వు బాధపడతావు. అది వాళ్ళు తెలుసుకున్నంత వరకు నీకు ఆ బలహీనత నీ జీవితంలో అలా ఉంటుంది. ప్రియమైన దేవుని, ఇక్కడే కాదు, ఇక్కడ ఈ వ్యక్తితో కాదు, అనేక వ్యక్తులతో అదే రీతిగా జరుగుతుంది. కాబట్టి instead they are carrying themselves in a way that makes disrespect impossible. They know who they are, they know their value, and they move through life with an unshakable sense of self-worth. వారి యొక్క జీవితంలో, ప్రైజ్ ది లార్డ్, చిన్న ఉదాహరణ నేను టీం మెంబర్స్ చెప్తాను, మీరు రాకపోయినా నేను చేస్తాను. పండుగలు ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి, పిల్లలందరూ సెలవు తీసుకుందాం అనుకుంటారు. ఏం పర్వాలేదు అంటారు, ఏమీ పర్వాలేదు, బికాస్ ఐ క్యారీ ఆల్ దిస్ థింగ్స్. నాలో ఈ పనితనం అన్నీ ఉన్నాయి. మీరు రాకపోయినా వచ్చినా ఐ కెన్ డూ ఇట్ బికాస్ ఐ లెర్న్డ్. నేను ప్రేమపూర్వకంగా నేర్చుకున్నాను. ఎవరైతే నాకు నేర్పించారో వాళ్ళని ఇప్పటి వరకు నాకు తోడున్నారు. వాళ్ళు చెప్పిందల్లా అలాగే అప్పుడు నేర్చుకున్న అన్నీ కూడా ఈ రోజు వరకు ఇంకా దాంట్లో ఎదిగాను కానీ తరగలేదు. సో ఈ ఒక ఆశ, రెస్పాన్సిబిలిటీస్, నేను ఇది చెయ్యాలి, దీంట్లో ఎదగాలని ఈ బాధ్యత నాకుంటే నేను నేర్చుకున్నాను. రేపు నాకు ఇతను రోజు రాడు, ఇతను నాకు రోజు నేర్పియడు. బాండ్లెన్లో బ్రదర్ ఇమానుయల్ ఉంటారు, సౌండ్ సిస్టమ్ గురించి నాకు నేర్పించారు. ఆ రోజు ఆయన నేర్పించింది పిల్లలకంతా నేర్పించాను. చిన్న చిన్న పనులన్నీ కూడా. ఈరోజు పెద్ద సౌండ్ సిస్టమ్ కానివ్వండి, చిన్న సౌండ్ సిస్టమ్ కానివ్వండి, అవన్నీ కూడా మేనేజ్ చేయ కెపాసిటీ ఎలా వచ్చింది? ఆయన ప్రేమకు నేను విలువ కట్టిన, రెస్పాండ్ అయిన, బాధ్యత తీసుకున్నా. కాబట్టి అందులో నేను స్థిరపడ్డా. ఇదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలు, సో ఇవన్నీ నేను క్యారీ చేస్తాను. కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా అంటారు, దే వాల్యూ మై, నేను ఏదైతే అడుగుతానో వాళ్ళు వాటికి ఏం చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. బ్రదర్ ఇది అడిగారని. ఎందుకంటే ఇతను ఏది అడిగినా ఇతనికి చెప్పాలి, ఇతను చెప్పింది చేస్తాడు. దే రెస్పెక్ట్ వాట్ ఐ నీడ్. నీకు కావాల్సింది వాళ్ళు గనపరుస్తారు, నువ్వు అడిగింది ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే నువ్వు దానికి బాధ్యత వహిస్తావు, దాన్ని నువ్వు ప్రేమిస్తావు, వాళ్ళని ప్రేమిస్తావు. కానీ మనం చాలామంది ఆ సమయానికి మాత్రం వింటాం, దాని తర్వాత ఆ బాధ్యత లేదు, వాళ్ళ ప్రేమకు విలువనే లేదు. నేను ముందుగానే చెప్పాను, వాళ్ళు ప్రేమిస్తారు కానీ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ప్రేమిస్తారు. వాళ్ళు ప్రేమిస్తారు, దే డోంట్ హానర్ యువర్ లవ్, బట్ సింప్లీ దే లవ్ యూ. దే లవ్ బట్ దే డోంట్ రెస్పెక్ట్ యువర్ లవ్, బట్ దే లవ్ యూ. ఈ పైవి ఉండవు, ప్రేమ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉండదు, ఆనర్ ఉండదు, ఇవి ఉండవు. కానీ ప్రేమ మాత్రం ఉంటుంది. ప్రేమ ఒకటి ఉంటే సరిపోదు. దట్ ఆనర్ షుడ్ ఫ్లో త్రూ లవ్, దట్ రెస్పెక్ట్ షుడ్ ఫ్లో, దట్ వాల్యూ షుడ్ ఫ్లో, దట్ డిగ్నిటీ షుడ్ ఫ్లో. ఇతను ఎవరు? ఇవన్నీ కూడా ప్రేమలో ఇంక్లూడ్ అవుతుంది. ఒక్క ప్రేమ అంటేనే ఫూలిష్నెస్ కాదు ప్రేమ. నేను ముందుగానే చెప్పాను, ప్రేమ వెర్రితనం కాదు, ప్రేమ పిచ్చిది కాదు, ప్రేమ గుడ్డిది కాదు. ఇవన్నీ తెలియకనే చాలామంది ప్రేమలో ఓడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ గాడ్ ఆపరేట్స్ దిస్ ప్రిన్సిపల్. హీ డస్ నాట్ బెగ్ రెస్పెక్ట్. దేవుడు ఏ రోజైనా నన్ను గణపరచు, నన్ను ఆరాధించని కోరిండా? నువ్వు చేస్తే చేయి, లేకపోతే పో. నువ్వు ప్రేమిస్తే ప్రేమించు, లేకపోతే లేదు. ఎందుకంటే నా దగ్గర ప్రేమ చాలా ఉన్నది అంటాడు. ఐ హ్యావ్ లవ్ సో మచ్ ఐ కెన్ లవ్ మై సెల్ఫ్ అంటాడు. గాడ్ డజంట్ నీడ్ లవ్ బికాస్ హీ హ్యాస్ లవ్ ఇన్ హిమ్. అది వేరేళ్ళకి ఇచ్చే విధంగా ఉంటుంది. ఒక మిలియనర్ ఎవరైనా డబ్బులు ఇస్తే దానికి ఆశపడతారు, ఆయన దగ్గరే చాలా ఉందండి. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ లవ్ టు లవ్ యువర్ ఓన్ సెల్ఫ్. చాలామంది ఐ లవ్ యూ, ఐ లవ్, దే ఆర్ బెగ్గింగ్ యువర్ లవ్. నీ ప్రేమను వాళ్ళు అడుక్కుంటున్నారు. వాళ్ళకి లేదు కాబట్టి అడుక్కుంటున్నారు. ఉన్నోళ్ళు ఎందుకు అడుక్కుంటారు?
ఆ రీతిగా గాడ్ డజంట్ నీడ్ రెస్పెక్ట్, గాడ్ డజంట్ నీడ్ యువర్ రివార్డ్స్, గాడ్ డజంట్ నీడ్ యువర్ ఆనర్. చూడండి, దేవునికి మీ యొక్క గౌరవము, మీ యొక్క ప్రేమ, ఏది మనది ఆయనకు అక్కర్లేదు. హీ కమాండ్స్ ఇట్ త్రూ హిస్ పవర్. అవన్నీ కూడా ఆయన శక్తి వలన, ఆయన పనితనం వలన. హీ ఆర్డర్స్ అండ్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ లవ్. ఆయన ప్రతిదీ కమాండ్ చేస్తాడు, ఆర్డర్ చేస్తాడు. ఈరోజు దేవుడిని మనం అందరం ప్రేమిస్తామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని కాదు, ఆయన ఇచ్చే వాటి మీద ఆధారపడి ప్రేమిస్తున్నాం. ఈరోజు నేను దేవుడిని చాలా ప్రేమిస్తానంటాను. ఎందుకు తెలుసా? నేను ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయనను అంతగా ప్రేమిస్తాను. సో బై హిస్ ఆర్డర్, బై హిస్ కమాండ్, బై హిస్ పవర్, బై హిస్ మైటీనెస్, హీ మేడ్ మీ టు లవ్. Automatically I started loving him. He never asked me to love him. He gave love is first. ఆ రీతిగా His love, but he is not weak. Praise the Lord. సో దేవుడు బలహీనుడు కాదు, ఆయన చాలా సహనం, ఓర్పు కలిగిన వాడు. నువ్వు ఎంత కొట్టినా సహిస్తాడు, ఎంత తిట్టినా సహిస్తాడు. ఎంతోమంది దేవుడిని శపిస్తారు, ఎంతోమంది వ్యతిరేకంగా మాటలతో ఆయనను కొడుతూ ఉంటారు, అయినా ఆయన శాంతిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ సెట్స్ ఏ స్టాండర్డ్ అండ్ దోస్ హూ ట్రూలీ హానర్ హిమ్ అలైన్ విత్ ఇట్. ఒక స్టాండర్డ్ పెట్టి ఉన్నాడు దీంట్లో. ఇదే మార్గం, ఇదే సత్యం, ఇదే జీవం. దీన్ని ఫాలో చేసిన వాళ్ళే ఆయనని మహిమపరిచిన వాళ్ళు, దీన్ని ఫాలో చేసిన వాళ్ళే ఆయనని గణపరిచిన వాళ్ళు, దీన్ని ఫాలో చేసిన వాళ్ళే ఆయన నిజంగా ప్రేమించిన వాళ్ళు. సో నిజంగా ప్రేమించే వాళ్ళు ఎదుటి వ్యక్తి ఏ విధంగా అయితే జీవిస్తాడో ఆ విధంగానే నడవడానికి ప్రయాసపడతారు. ప్రేమ అర్థమైందా? ఇప్పుడు కెమెరా అక్కడ ఉంది, అది ఎక్కడుంది? నేను అక్కడనే చూడాలన్నా, ఎక్కడైనా చూడాలన్నా? అక్కడనే చూడాలి. అది నన్ను ప్రేమిస్తుంది, నాకు తెలుసు. కానీ నేను నిజంగా దాన్ని ప్రేమిస్తున్నానంటే దాన్నే చూడాలి. ఈ మైక్రోఫోన్ ఉంది, నేను ఇక్కడ నిలబడి మాట్లాడితే అది తీసుకోదు. దట్ మీన్స్ నేను ఎంత నీకు బయట ఇవ్వాలని కోరుకొని నీ ముందు నిలబడినా నువ్వే నన్ను ఖాతరు చేస్తే ఏమంటది అది? ఇప్పుడు ఎవరు తప్పు? మైక్ తప్ప, నా తప్ప? నా తప్పే. చెప్పిన వాళ్ళకి బుద్ధి ఉండాలి. సో ఈ మైక్రోఫోన్ ఇక్కడే ఉంటుంది, ఈ కీబోర్డ్ ఇక్కడే ఉంది. నువ్వు వాయించుకోకపోతే నేనేం చేయాలి? నాలో అన్నీ ఉన్నాయి, వాడుకో అంటున్నాడు కీబోర్డు. కెమెరా అక్కడుంది, కీబోర్డ్ ఇక్కడుంది, దేవుని గ్రంథం ఇక్కడుంది, ఐప్యాడ్ ఇక్కడుంది. వాడుకో, ఏం చేసుకుంటావో చేసుకో, నేను నీ ముందే ఉన్నాను. అయితే నేను ఇప్పుడు ఇక్కడ నా లవ్ని కానీ నాకు వేరే ఇవన్నీ చెప్పేది నేను వినకుండా ఎక్కడో దేన్నో ఒకటి పాటిస్తే నా ఇష్టసరంగా అది ఏది పని చేయదు. సో నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఏ విధంగా నడిపించాలని ఆయన అవన్నీ కూడా మనం తెలుసుకొని ఆ రీతిగా నడవడానికి, ఆ రీతిగా ఆయన ప్రేమను మనం తెలుసుకుంటే అన్నిట్లో మనం కరెక్ట్గా జీవిస్తాం. అది రిఫ్లెక్షన్. బంతి కొడితే బాల్ తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఆ రీతిగా ప్రేమ ఇసిరితే తిరిగి రావాలి. శరీర వాంఛలతో ప్రేమించే ప్రేమ గురించి నేను అస్సలు మాట్లాడతలేనండి. కేవలం హృదయానికి సంబంధించి, మనసుకు సంబంధించిన. శరీరానికి ప్రేమ, శరీరం యొక్క ప్రేమ గడ్డి పూస లాంటిది. నేను ఒకరోజు గడ్డి గురించి చెప్తా. ఐ స్పీక్ అబౌట్ గ్రాస్. ఇదేంటి బ్రదర్ మీరు గడ్డి గురించి గడ్డి గురించే మాట్లాడతాను. గడ్డి ఎందుకు దేవుడు ఎండిపోతుంది అన్నాడు, దాని గురించి మీకు పూర్తి వివరాలు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు సహనం, దేవుడు ఏం చేస్తాడు? స్టాండర్డ్స్. సో ప్రతిదీ ఒక హద్దు మనం ఉండాలి. ఆ స్టాండర్డ్స్లో ఎదుటివాడు ఉంటేనే అతను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ గాడ్ ఇన్ ఆల్ హిస్ గ్రేట్నెస్ డస్ నాట్ లోవర్ హిస్ స్టాండర్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ యాక్సెప్టెన్స్. అన్నీ కలిగి ఉన్న దేవుడే కిందికి దిగిరాడు ఆయన స్టాండర్డ్, ఆయన లెవెల్కి. అవునా కాదు? మరి మీరెందుకు దిగుతున్నారు? మీరు ఏ పోలికలో ఉన్నారంటే దేవుని పోలికలో ఉన్నాం. మీరు ఎవరు బిడ్డలంటే దేవుని. ఆయన స్టాండర్డ్ ఎక్కడ, మన స్టాండర్డ్ ఎక్కడ?
నువ్వు రాజకుమారుడువా, నీ ముఖం చూడు, నీ స్టాండర్డ్ చూడు, నీవు లేవు, నువ్వు రాజకుమార్తెవా, నువ్వు రానివా అంటారు. ఎందుకంటే మనకు ఆ స్టాండర్డ్ లేదు కాబట్టి. సో దేవుని స్టాండర్డ్లో నువ్వు ఉంటేనే దేవుని అర్హతలో, అంటే దేవుని బిడ్డగా అనబడతావు. సో ఆ ప్రేమకున్న సరిహద్దులు, దేవుడు చాలా ప్రేమిస్తాడు, హద్దులు మాత్రము. సో వై షుడ్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద పీపుల్ రెస్పాండ్ టు వాట్ యు ప్రెజెంట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా మందికి ప్రేయర్ చేస్తుంటారు, యేసు నామంలో నీలో ఉన్న దురాత్మ శక్తులు తొలగిపోను గాక అంటే దే రెస్పాండ్ ఆమేన్. అది చెప్పకపోతే వాళ్ళకు విడుదల ప్రార్థన చేసి ఏం లాభం? పిచ్చోడువా, గట్టిగా అరుస్తున్నావు, వాళ్ళు రెస్పాండే అయితే లేదు. ఎస్ ఆర్ నో? మీరు ప్రార్థన చేస్తే, విడుదల ప్రార్థన చేస్తున్నారు, ఎదుటోడు స్వీకరించే విధంగా ఉండాలి. ఎదుటోడికి చెప్తే వినే వ్యక్తి ఉండాలి. కూర్చొని నిద్రపోయే వ్యక్తికి అది అంటారు కదా, చెవిటోడు ముందు వెళ్ళి బాసురి వాయించినంట, ఫ్లూట్ గట్టిగా. ఆ తర్వాత అడిగిందంట, ఈరోజు ఎట్లా ఉండే సిస్టర్ వాక్యము అంటే, చివరికి ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్. లాస్ట్ వర్డ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ప్రయాసపడి ఉంటే అర్థం కాని భాష కూడా అర్థమవుతుంది. వాక్యం అర్థం కాదని, సరిగా అర్థం కాలేదంటే ఎవడన్నా తిట్టని వెంటనే రెస్పాండ్ అవుతావు. అప్పుడు తెలిసిపోతుంది వీళ్ళకి తెలుగు అర్థమవుతుందా కాదా అని. నేను ఆ తెలివి ఉపయోగిస్తాను. అది మళ్ళీ తెలుగులో చెప్పి చూపెడతారు, ఇట్లా చెప్పింది తెలుగులో, ఇట్లా చెప్పాడు తెలుగులో అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వీ షుడ్ నాట్ లూజ్ అవర్ స్టాండర్డ్. వాట్ జీసస్ హ్యాస్ స్టాండర్డ్, వాట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ హీ హ్యాస్, దట్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ వీ షుడ్ హ్యావ్. ఆ రీతిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసు రాజా వందనం. So if you carry yourself with dignity, people will see you as a dignified person. మంచి బట్టలు వేసుకుని టిప్ టాప్, కానీ ఏ విలువ అయితే నువ్వు క్యారీ చేయాలి యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ ప్రేయర్ వారియర్, యాజ్ ఎ వర్షిపర్, యాజ్ ఎ ప్రీచర్. ఇప్పుడు నన్ను అందరూ అంటారు, బ్రదర్ ప్యాట్రిక్ ఎలోహిం మినిస్ట్రీ, హరి మాస్టరే ఇట్లుంటే పిల్లలు ఎట్లుంటారు అంటారు. So if I don't carry that dignity, I am not a qualified person, dignified person. సో అదే విధంగా నీ హోదాకు తగినట్లుగా నువ్వు ఆ రీతిగా ఉండకపోతే, ఇప్పుడు చాలామంది అంటారు నాకు, నేను విన్నాను, ఎందుకంటే నేను అమెరికాలో చాలా రోజులు ఉండలే, చాలా పంక్చువల్ అమెరికాలో, చాలా దే విల్ బీ బిఫోర్ 5 minutes అంట, కరెక్ట్ డాట్. మరి మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి అమెరికాలో అడిగితే, నేను దగ్గర దగ్గర 50 years ఉన్నా, మరి డాట్ ఎక్కడ పోయింది? ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న మినిస్ట్రీలో డాట్ ఎక్కడ? డిగ్నిటీ ఎక్కడ? మీ గురువుకు ఆ డిగ్నిటీ ఉంటే, మీ గురువు అలా ఉండగలిగితే నువ్వు ఎలా ఉంటావు? మా గురువు ఇలాగే చిల్లరోడు, మేము కూడా చిల్లరోళ్ళం, మాకు ఒక స్టాండర్డ్ లేదు. ఇఫ్ యు వాక్ విత్ కాన్ఫిడెన్స్, పీపుల్ విల్ బిలీవ్ యు ఆర్ వర్ది ఫాలోయింగ్. నిన్ను చూస్తే, బ్రదర్ సిస్టర్ నేను కూడా మీ మినిస్ట్రీకి రావాలి, నిన్ను చూస్తే ఉన్న మినిస్ట్రీ నుంచి మనుషులు వెళ్ళిపోవాలి. అలా మనం ఉండకూడదు. Praise the Lord. So if you set a boundary and enforce them, people will learn to respect them. ఈ రీతిగా నువ్వు ఉండాలి అని పిల్లలకి చెప్తే ఆ రీతిగానే ఉంటాయి. ఈ టైం టు ఈ టైం, ఈ టైం టు ఈ టైం అని మీరు బౌండరీస్ పెట్టండి, వాళ్ళు నేర్చుకుంటారు. బట్ ఇఫ్ యు గో ఆన్ టాలరేటింగ్ దెమ్ అండ్ మిస్ట్రీట్ them, people will think it is acceptable.
యాక్సెప్టబుల్ వాట్ ఎవర్ యు డూ. చిన్నదానికమ్మా అంత గట్టిగా అరవాల్సిన అవసరం, ఎస్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. ఆ చిన్నదానికి నువ్వు గట్టిగా అరిస్తే పెద్ద దాంట్లో వాళ్ళు ప్రవేశించరు. పీపుల్ విల్ థింక్ ఇట్ ఈస్ అక్సెప్టబుల్. నువ్వు ఏది చేసినా అలా వాళ్ళని గమ్మున ఉంటే వాళ్ళు అనుకుంటారా గ్రాంటెడ్లే, ఏమి కాదు, చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు స్టాప్ చేసింగ్ రెస్పెక్ట్ విత్ వర్డ్స్ అండ్ స్టార్ట్ కమాండింగ్ ఇట్ విత్ ప్రెసెన్స్. మీరు ఉండి చేయడం. ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు సమయానికి మీ మెంబర్స్ రారనుకోండి టైంకి మినిస్ట్రీలో, అదేవిధంగా సమయానికి వాళ్ళు రాకపోవడమే కాక అన్నీ కరెక్ట్గా అప్డేటెడ్గా చేయరనుకోండి, మనం ఏం చేయాలి? మన ప్రెజెన్స్ అక్కడ పెట్టాలి. ఏం చేయాలి? వాళ్ళు చేయడం లేదు, వీళ్ళు చేయడం లేదు, వాళ్ళు అలా చేస్తలేదు, ఇది ఇట్లా చేయాలి, ఇది చెయ్యాలని ఒక రూల్. దట్ ఈస్ బౌండరీ. ద సెకండ్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. ఇప్పుడు 4 పిల్లలు అవతలోని కొట్టలేకపోతున్నారు, నువ్వు బాడీ బిల్డర్వి, నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళాలి. ఎన్నో గేమ్స్లో చూడండి, ఒక మంచి కిలాడి ముందు వాళ్ళు ఆడతారు, వీళ్ళు ఆడతారు, సచిన్ టెండూల్కర్ లాస్ట్కి వస్తాడు. వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి నేను వచ్చిన. సో అదేవిధంగా మీ మినిస్ట్రీలో కావచ్చు, మీ ఉద్యోగంలో కావచ్చు, మీ కుటుంబం, మీరు దిగాలి. యువర్ ప్రజెన్స్ విల్ బ్రింగ్ ద చేంజ్. మీరు 4 రోజులు కరెక్ట్గా టైంకి బిఫోర్ రండి, రానోడు కూడా వచ్చేస్తాడు. ఎందుకంటే అమ్మ మనకంటే ముందు మన తల ఉన్నదాడా, మనం ముందుగానే వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఏం చేయాలి? కొన్ని రోజులు వచ్చిన తర్వాత చూడాలి. మీరు ఒక 4 రోజులు మీ ప్రెజెన్స్ అక్కడ పెట్టాలి. ఓకే, చాలా బాగుంది, అందరూ సెటరేట్ అయిపోయారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ రిలాక్స్. ఇంకా సెటరేట్ కానోళ్ళు కొంతమంది ఉంటారు, కరెక్షన్ చేసుకోలేను, అలా గ్రాంటెడ్గా తీసుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఎంట్రన్స్ డోర్ మూసేయాలి. అక్కడ మూస్తే శబ్దం కూడా రాదు ఇక్కడ. అలా నెక్స్ట్ అలా చేస్తే బౌండరీస్ పెట్టాలి. వాళ్ళే కరెక్ట్ అయిపోతారు. అవుతారా కారా? మంచిగా అయిపోతారు, చాలా బాగా అవుతారు. ఆ బౌండరీస్ పెట్టినందుకు వాళ్ళు ఏం ఫీల్ అయినా పర్వాలే, ఇట్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఎందుకంటే మన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. స్టాప్ ఎక్స్ప్లెయినింగ్. రోజు చెప్తుంటే లైట్గా తీసుకుంటారు. వై యు డిజర్వ్ టు బీ ట్రీటెడ్ బెటర్. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇంకా బాగుపడాలి, వాళ్ళకి ఎందుకు ఆ ప్రాముఖ్యత ఇస్తున్నావు నువ్వు? వదిలే, బౌండరీస్ పెట్టే అండ్ స్టార్ట్ షోయింగ్ వై. స్టాప్ ట్రయింగ్ టు కన్విన్స్ పీపుల్ ఆఫ్ యువర్ వర్త్ అండ్ స్టార్ట్ లివింగ్ ఇన్ ఎ వే దట్ మేక్స్ recognize you without saying a word. ఇప్పుడు నేను రోజు 10:30 కల్లా వచ్చేసిన అనుకో, ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదు. చూడంగానే గట్టిగా ప్రైజ్ ది లార్డ్ చెప్పడం కూడా మానేసి మెల్లిగా ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే లేట్ వచ్చిందని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ రీతిగా మనం చేయాలి. సో నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను నాది, ఎందుకంటే అది తొందరగా మనకు అర్థం కావాలని. ప్రైజ్ ది లార్డ్. So today I challenge you, stop begging for respect. If you are in time, if you take others' love as your responsibility to respond them in a way how I respond this camera, to this microphone, this keyboard, and to my word of God, whatever is kept before me. నా ముందు నీళ్ళు కూడా ఉన్నాయి, దాన్ని తీసుకొని నేను తాగితేనే అది రెస్పాండ్ అవుతుంది లోపల పోయి. సో ఆ రీతిగా ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చే ప్రతీది మనము ధ్యానించాలి. ఈ వ్యక్తి నాకు ఎంత విలువ ఇస్తున్నాడు, హౌ మచ్ దే రెస్పెక్ట్ యూ, హౌ మచ్ దే ఆనర్ యూ. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే దేవుణ్ణి చూడనక్కర్లేదు, మనుషుల్లో దేవుణ్ణి చూడగలుగుతాం. మదర్ తెరేసా ప్రిజన్కి వెళ్ళి
వీళ్ళందరూ ప్రిజనర్స్, వాళ్ళతో మనం మంచిగా మాట్లాడాలి. అయితే ఆమె ఏమనేది తెలుసా, వాళ్ళ తోటి సహోదరులకు, వాళ్ళలో జీసస్ ఉన్నాడు నీకు తెలుసా అని అడిగింది. ఐ సీ జీసస్ ఇన్ దెమ్ బికాస్ షీ నోస్ ద వాల్యూ ఆఫ్ క్రియేషన్, ఆఫ్ గాడ్స్ లవ్. మనకు అది తెలియదు. ప్రైజ్ ది లార్డ్. స్టాప్ అలౌవింగ్ పీపుల్ టు ట్రీట్ యూ beneath your value. Carry yourself in a way that makes disrespect impossible. Because in the end, true respect is not given because you ask for it. It is given because you have positioned yourself to receive it. నాకు డాలీ గురించి చాలా బాగా తెలుసు. నన్ను పెద్దలు వచ్చి కొద్దిగా నమస్కరించి కాళ్ళకి దండం పెడతారు. వాళ్ళు ఎందుకు పెడతారో నాకే తెలియదు. కానీ ఈమె బలవంతంగా కారు మొక్కురా, నువ్వు కాలు మొక్కు అని బలవంతంగా మొక్కించుకుంటుంది. ఆ రీతిగా మనం బలవంతంగా చేయించుకోవడం అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళంతలా వాళ్ళే నిన్ను గుర్తించి, నీ విలువను గుర్తించి, నీలో ఉన్న అనాయింటింగ్ని గుర్తించి, నీలో ఉన్న ప్రార్థన జీవితాన్ని గుర్తించి, వాళ్ళే అక్క నన్ను దీవించవా అని నీ ముందు మోకరించాలి. సో నేను జోకుగా సీరియస్గా కూడా చెప్తున్నాను. దేర్ కమ్స్ ఎ టైమ్ ఇన్ లైఫ్ వెన్ యూ మస్ట్ యాక్సెప్ట్ ఎ డిఫికల్ట్ ట్రూత్. నాట్ ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ యువర్ కైండ్నెస్ అండ్ నాట్ ఎవ్రీ వన్ విల్ వాల్యూ యువర్ ప్రెసెన్స్. సో చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రతి ఒక్కరూ నీ కనికరం, నీ జాలికి విలువ ఇవ్వరు. జీసస్కే ఇవ్వలేదు వాళ్ళ దేశంలో. ప్రతి ఒక్కరు నీ ప్రేమకు విలువ ఇవ్వరు. ఇది మాత్రం 100% సత్యం. నువ్వు ఎంతగా ప్రేమించినా వాళ్ళు అంతగానే నేను తిరస్కరించవచ్చు. సో అండర్స్టాండ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ త్రూ విజ్డమ్, వీళ్ళు నా ప్రేమకు విలువిస్తలేరు, వీళ్ళు నా యొక్క కరుణకు, జాలికి ఏమాత్రం మర్యాద ఇస్తలేరు అని నువ్వు అర్థం చేసుకోగలిగితే నీలో ఏ బాధ ఉండదు. వాళ్ళు బాధపడుతున్నా నువ్వు బాగుంటావు. ఎందుకంటే నీలో బాధ లేదు కాబట్టి, నీకు సత్యం తెలుసు కాబట్టి. సో నో మ్యాటర్ హౌ మచ్ యూ గివ్, నో మ్యాటర్ హౌ మచ్ యూ సాక్రిఫైస్, నో మ్యాటర్ హౌ మచ్ యూ లవ్, హౌ మచ్ లవ్ యూ పోర్డ్ ఇన్ టు అదర్స్, సమ్ పీపుల్ విల్ నెవర్ రికగ్నైజ్ ఇట్. ఎంతగా నువ్వు చేసినా వాళ్ళు దానికి రెస్పాండ్ కారు. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ స్పెండ్ యువర్ లైఫ్ trying to prove your worth to people who have already decided to overlook you. వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన వాళ్ళు అస్సలు వాళ్ళకి అర్థమే కాదు మీరు ఎంత చేసినా, ఎంత ప్రేమించినా, ఎంత త్యాగం చేసినా, ఎంత ఏది తీసుకొచ్చి వాళ్ళ గుమ్మరించినా వాళ్ళు నీ ప్రేమను కనిపెట్టరు. వాటికి ఆ గౌరవము, ఆ ఇవ్వాల్సిన ఆ విలువ వాళ్ళు ఇవ్వరు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ మేక్ in thinking is that their kindness will automatically be met with gratitude. ఒకరోజు నేను చూపెట్టిన ప్రతి ఒక్క దయా కనికరం ఒకరోజు గుర్తుపెట్టుకుంటారు, ఒకరోజు వాళ్ళకి తెలుస్తుందని మనం అనుకుంటాం. అది చాలా పెద్ద పొరపాటు. ఎప్పుడు తెలుస్తుంది? ఉన్నప్పుడే తెలియదు, పోయినప్పుడు తెలిసి ఏం లాభం. బట్ రియాలిటీ ఈజ్ మెనీ టైమ్స్ ద మోర్ యూ గివ్ ద లెస్ పీపుల్ అప్రిషియేట్ ఇట్. సో నువ్వు జాలి, పాపం పాపం పాపం. తమిళ్లో ఒక మంచి మాట ఉంది, పావం పావనా 6 మాస పావం చిత్తికొమ్మ. పాపం పాపం అంటే ఏ పోనీ, ఏ చిన్న పిల్లడు, ఏ పెద్ద పిల్లడు, ఏ వయసు పిల్ల, ఆడపిల్ల, మగపిల్ల, ఇవన్నీ అనుకుంటూ ఉంటే పోనీ పోనీ అంటే 6 మాసాల పాపం చుట్టుకుందంట. సో పాపం అంటే 6 మాసాల పాపాలు చుట్టుకుంటుంది. ఏ రోజు నిన్ను గనపరచరు నీ ఎంతగా వాళ్ళకి చేస్తుంటే. వై? బికాస్ హ్యూమన్ నేచర్ ఆఫన్ టేక్స్ ఫర్ గ్రాంటెడ్. మనుషుల యొక్క స్వభావం, మానవుల యొక్క స్వభావం, వాట్ ఈస్ ఆల్వేస్ అవైలబుల్. సో ఎప్పుడల్లా అన్ని లభిస్తూనే ఉంటుంది కదా, దానికి విలువ ఉండదంట. ప్రైజ్ ద లార్డ్. ద మోర్ యాక్సెసిబుల్ యు ఆర్, ద లెస్ వాల్యూ యూ విల్ సీ ఇన్ యువర్ లైఫ్. ఎంత తరచుగా వాళ్ళ దగ్గరికి బాగున్నావా, తిన్నావా, ఉన్నావా, బాగున్నావా, ఊరికే ఈ బ్రదర్ నా ఆయనకి అర్థనే తిన్నావా, ఉన్నావా, పోయినావా, చచ్చినావా, బతికినావా అడుగుతాడు. ఆయనకు వేరే పని లేదు అలా అంట. అవునా కాదు? ప్రైజ్ ద లార్డ్.
సో అలా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు ఏదన్నా బాగా పట్టించుకో, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. ప్రైజ్ ది లార్డ్. ద మోర్ పేషెన్స్ యు ఆర్, ద మోర్ పీపుల్ థింక్ దే కాంట్ టెస్ట్ యువర్ లిమిట్. సో నీ యొక్క సహనము ఎంతగా ఉంటుందో ఇంకా దాన్ని మర్చిపోవాల్సిందే మనం. వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు. ద మోర్ యు ఫర్గివ్, ద మోర్ సమ్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ గ్రేస్. దిస్ ఈజ్ వై you must understand when to walk away. Some of you are exhausted not because you are weak, but because you are pouring into wrong places. You keep trying to prove your love to people who never think it's given and taken. మనం కుమ్మరిస్తూనే ఉంటాం, కానీ ప్రేమ ఇవ్వడము మళ్ళీ తిరిగి పొందుకోవడం అది వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది తీసుకోవడమే ఉంటుంది. You keep trying to earn respect from those who refuse to give it. You keep making sacrifice for those who do not see your worth. ఎంత కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తున్నావో అది వాళ్ళకి అర్థమే కాదు, దానికి విలువనే కట్టరు. బట్ హియర్ మీ టుడే, you do not have to prove your value to people who refuse to see it. Look at Jesus. When he went to his hometown, the Bible says the people did not honor him. They questioned his authority. They doubted his wisdom. And do you know what he said? He left. యేసయ్య తన సొంత దేశంలోనే ఎంతో మంది ఎన్నో రకాలుగా అద్భుతాలు చేస్తుంటే మాంత్రిక శక్తులతో చేస్తున్నాడు అన్నారు, అధికారంతో చేస్తుంటే ఇతను దేవుడు కుమారుడు ఏదేదో మాట్లాడారు. సమాధానం యేసయ్య ఏమి ఇచ్చాడు తెలుసా? మెల్లిగా ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళు విలువిస్తలేరు. ఇప్పుడు అక్కడ ఉండి యేసయ్య నేను అద్భుతాలు చేశాను, నేను ఆశ్చర్యక్రియలు చేశాను, నేను దేవుని కుమారుడు, వాళ్ళకంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు ఏమాత్రం. మీరు ఇలా ఇలా అంటారు. మరి అక్కడ ఉండి నేను ఎలాగన్నా ప్రూవ్ చేసుకుంటా నేను ఇన్నోసెంట్ అని చెప్పలే. He simply walked away. Because when people have already decided to dishonor you, there is nothing you can do to change their mindset. సో ఎప్పుడైతే మనుషులు వాళ్ళంతలా వాళ్ళ మనసులో తీసుకున్నారు, సో ఆ సమయంలో మనం ఏం చేయాలి? యేసులాగా మూవ్ అయిపోవాలి. అక్కడ ఉండి మనం సాధించకూడదు. ప్రైజ్ ది లార్డ్. So many of you have stayed in a place where you are not longer expected, trying to convince people to treat you better. But listen, you cannot force someone to value what they refuse to see. చాలా మంది వాళ్ళ కుటుంబంలో వారి యొక్క జీవితంలో, so you cannot force someone to value what they refuse to see. And the longer you stay in an environment where you are not honored, the more you will start to believe that you are not worthy to honor. This applies to every area of your life, in friendship, in relationship, in the workplace. So when people constantly show you that they do not value you, believe them. Stop explaining yourself. ఎవరైతే నిన్ను గణపరిచారో వాళ్ళకి డీటెయిల్గా చెప్పుకొని వచ్చాల్సిన అవసరము నీకు లేదు. ప్రైజ్ ది లార్డ్. వాట్ యు హ్యావ్ టు డూ? స్టాప్ ఓవర్ ఎక్స్టెండింగ్ యువర్ సెల్ఫ్. Stop trying to make people see you worthy when they have already decided to be blind for it. సో కొంతమంది చూసి చూడనట్టు వాళ్ళంతలో వాళ్ళు కన్ను మూసుకొని ఉన్నారు. ఇది చూడు చూడు అంటే ఆల్రెడీ బ్లైండ్ అయిపోయినారు వాళ్ళు. బికాస్ ద ట్రూత్ ఈస్ యువర్ వాల్యూ డస్ నాట్ డిగ్రీస్. ఒకరు గణపరచకపోతే, ఒకరు చేరదీయకపోతే, ఒకరు బాగా మాట్లాడకపోతే, ఒకరు అవమానపరిస్తే లైట్గా తీసుకోవాలి. ఎందుకంటే నీ విలువ, ఇప్పుడు నన్ను ఎవరు ఏమన్నా కూడా నా పేరేటిది బ్రదర్ ప్యాట్రిక్, అది మాత్రం అలాగే ఉంటుంది. సో ఆ రీతిగా, సో యువర్ వాల్యూ డస్ నాట్ డిక్రీస్ జస్ట్ బికాస్ సమ్వన్ రిఫ్యూజ్ టు అక్నాలెడ్జ్ ఇట్. థింక్ అబౌట్ ఎ డైమండ్. ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ డైమండ్, దే might treat it like a simple stone. But does that change what it is? రాయి అని డైమండ్ అనుకుంటే అది ఏదైతే ఉందో అది మారుతుందా? డైమండ్ డైమండే. నువ్వు రాయి అనుకుంటే ఏంటిది?
బండరాయి అనుకుంటే ఏంటిది, పనికి రాదనుకున్నా కూడా పర్వాలేదు, డైమండ్ డైమండే. దే మై ట్రీట్ ఇట్ లైక్ ఏ సింపుల్ స్టోన్, బట్ డస్ దట్ చేంజ్ వాట్ ఇట్ ఈస్? డస్ దట్ లోవర్ ఇట్స్ వర్త్? నో, డైమండ్ రిమైన్స్ valuable whether someone recognize it or not. And that is how you must see yourself. If people do not appreciate your kindness, that does not mean you should stop being kind. నీ జాలి, నీ కరుణ ఒకరు పొగడకపోతే, ఒకరు స్వీకరించకపోతే, ఒకరు నీ ప్రేమను అక్సెప్ట్ చేయకపోతే, అలా నిన్ను ప్రేమించకుండా ఉండకూడదు, అలా నువ్వు ఇతరుల మీద జాలి కరుణ చూపెట్టకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరి మీద జాలి కరుణ దయ అవి ఉండాలి. కానీ విజ్ఞానముతో పరిశీలించి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇఫ్ సింప్లీ మీన్స్ యూ మస్ట్ బీ మోర్ సెలెక్టివ్ అబౌట్ వేర్ యూ ఇన్వెస్ట్ యువర్ కైండ్నెస్, వేర్ యూ ఇన్వెస్ట్ యువర్ లవ్, వేర్ యూ ఇన్వెస్ట్ యువర్ మర్సీ, వేర్ యూ ఇన్వెస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్. యూ షుడ్ సెలెక్ట్ అండ్ ఇన్వెస్ట్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ సెలెక్టివ్, then you can invest, and in return you know what you will get. Some of you have wasted years trying to make people love you the way you deserve. You have explained yourself, compromised yourself, and even lowered your standard, hoping that one day they could see your worth. But today I want you to understand your worth is not up for debate. You are not meant to convince people to treat you well. The right people will recognize your value without you have to beg for it. So, here is my challenge to you. Stop trying to prove yourself. Stop fighting for a seat at a table where you are not welcome. Stop forcing relationships that drain you more than they fill you. Walk away from an environment that makes you feel invisible. Because when you remove yourself from the place where you are not valued, you make room for the people who will see you, honor you, and appreciate you for who you are truly. Life is always test your kindness. Life will always test your kindness. People will take advantage of it. Some will mistake it for weakness, and other will exploit it without gratitude. But the lesson you must learn is this: kindness without wisdom leads to disrespect. So అన్ని కండిషన్స్ చెప్తున్నాను, కానీ విజ్డమ్ లేక ఏది చేసినా అది మీకే ప్రమాదం, మీ విలువకే ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. You were never meant to be a doormat for people's selfishness. ఇంతకుముందు కూడా చెప్పాను డోర్మ్యాట్ గురించి. డోర్మ్యాట్ దేనికి పనికి వస్తుంది? కాళ్ళు తుడుచుకొని బయటికి వెళ్ళిపోవడం, కాళ్ళు తుడుచుకొని లోపలికి రావడం. అంటే తీసుకోవడం పోవడం రెండే జరుగుతుంది. యు వర్ నెవర్ మెంట్ టు బీ బెగ్ ఫర్ లవ్, చేస్ ఆఫ్టర్ రెస్పెక్ట్ ఆర్ టాలరేట్ డిసానర్. ట్రూ కైండ్నెస్ ఈజ్ నాట్ అబౌట్ గివింగ్ endlessly. It is about knowing where, when, and to whom it should be given. It is about setting boundaries that protect your heart, your time, and your energy. మీ శక్తి, మీ బలం ఏదైతే మీరు కష్టపడే సంబంధాన్ని కాపాడుతుంది, మీ సమయాన్ని కాపాడుతుంది, మరి మీ హృదయాన్ని పదిలంగా పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. So respect is not demanded, it is earned by how you carry yourself, and those who refuse to see your worth do not deserve unlimited access to you. You do not have to prove yourself to people who have already decided to overlook. So today, praise the Lord, I challenge you, walk with wisdom, give with discernment, love with boundaries, and never to be afraid to remove yourself from places where you are not valued. Because when you, praise the Lord, you make space for those who see you, respect you, honor you for who you are truly. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్క చోట ఎక్కడైతే మనకు విలువ ఉందో, ఎక్కడైతే మనకు తిరిగి మన ప్రేమ అద్భుత రీతిగా తిరిగి వస్తుందో,
ఎక్కడైతే మనము విత్తిన విత్తనాలు చెట్టుగా మారుతుందో అవన్నీ చూసి విజ్ఞానంతో మనము విత్తితే ఖచ్చితంగా మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాం. సో ఈ వాక్కు ద్వారా మీరు పడుతున్న ప్రతి ఒక్క ప్రయాసాన్ని, ఎక్కడెక్కడ ఏదైతే కోల్పోయారో, చాలామంది ఈరోజు బాధపడి ఉంటారు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు నడిచి. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. నా మాట ప్రతిదీ మీరు మళ్ళీ వినండి. ఎక్కడెక్కడ మనం చిన్న చిన్నదైనా పెద్ద పెద్దదైనా ఏదైనా కావచ్చు, వాటన్నిటిని మనం సరిదిద్దుకోవాలి. చూడండి, ఒకరు క్షమిస్తే మనం క్షమించబడం, మనలో మార్పు రాదు. కానీ మనము సరిదిద్దుకుంటే, నేను తాగాను, చాలా రోజులు తాగాను, ఎవరెవరో నాకు చెప్పారు తాగొద్దు తాగొద్దు తాగొద్దని, కానీ నేను మారలే. కానీ ఎప్పుడైతే నా అంతటా నేను మారాలని ప్రయాసపడ్డాను, పూర్తిగా మారిపోయాను. సో అదేవిధంగా ఈ వాక్యాన్ని వినండి, పూర్తిగా మారడానికి ప్రయాసపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి మనము బలముగా ఉండాలి, శక్తివంతులై ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సో చివరిగా ప్రార్థన చేసుకుందాం. లెట్స్ క్లోజ్ ఐస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ బైండ్ ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ manipulation, exploitation and disrespect that seeks to misuse my kindness. I declare that no weapon formed against me shall prosper. I cover my life, my heart, my mind and my relationship under the blood of Jesus Christ of Nazareth. I lose divine wisdom, I lose divine strength and discernment to guard my boundaries. From this day forward, my kindness will be led by the Holy Spirit and not by the human pressure. I walk in authority, I walk in the truth, I walk in freedom in the mighty name of Jesus. Yes, Lord, from today, in everything, O Master God, we walk through your wisdom and live through your wisdom. In the mighty name of Jesus Christ of Nazareth, I pray. Amen. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.